రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక మీరా అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి, వదిన వదిన ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా? తాగుతుంది. సరేలే, ఏంటి వదిన అలా అంటున్నారేంటి? తాగేది మన భూమి అయితే ఏం చేయమంటావు? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారేంటి? ఎంతైనా ఆ భూమి మన భూమే కదా, అలా ఎందుకు అంటున్నారు? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటాం? మనం వెళ్ళి అన్నయ్యకు చెప్పాలి. అన్నయ్య భూమికి వార్నింగ్ ఇస్తాడు, అప్పుడైనా తను సెట్ అవుతుంది అనుకుంటూ మీరే చెప్పగానే, ఏంటి మీ అన్నయ్యకు చెప్తావా? మేము మాత్రం చెప్పం. వెళ్తే నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పుకో. ఏంటి వదిన అలా అంటున్నావేంటి? నేను చూశానని చెప్పాక కూడా మీరు నమ్మట్లేదేంటి? వీరా, నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ మీ అన్నయ్యకు మా మీద నమ్మకం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పుకో. లేదు, దాని సంగతి ఏంటో నేనే తెలుస్తాను ఈరోజు. మీరా, నువ్వు ఏం చేసినా ఆ భూమి లాస్ట్కి వచ్చేవరకు తప్పించుకొని ఉంటుంది. లాస్ట్ వరకు నువ్వు మాత్రం అబద్ధం చెప్పినట్టుగా అయిపోతుంది. అవసరం అయ్యేదంతా మన పనిలో మనం ఉందాం. వదిన, ఏంటి వదిన అలా అంటున్నారు? మీరా, నేను చెప్తున్నాను కదా, అది నిన్న నైట్ కూడా మందు తాగింది. మేము చూసాం, మా కళ్ళారా చూసాం. కానీ లాస్ట్కి వచ్చేవరకు తను తప్పించుకుంది. లాస్ట్కి వచ్చేవరకు మమ్మల్ని బ్లేమ్ చేసింది అనుకుంటూ అపూర్వ చెప్పగానే, ఏంటి భూమి మందు కూడా తాగుతుందా? తను పద్ధతిగా ఉంటుంది, క్లాసికల్ డాన్సర్ అని మెచ్చుకుంటుంటే అది చేసే పనులు ఇవ్వా అని మీరా షాక్ అవుతూ ఉంటుంది. అయినా కానీ మీ అన్నయ్య ఆ భూమి మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. మన మాటలు మీ అన్నయ్యకు వినపడవు అనుకుంటూ అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి చెప్పగానే, లేదు నేను చెప్తాను, భూమి బండారం మొత్తం బయట పెట్టేస్తాను. అయినా భూమి మందు తాగడం, సిగరెట్ తాగడం ఏంటి కొత్తగా అనుకుంటూ మీరా వెళ్తూ ఉండగా అప్పుడే కేపీ కూడా మీరాను పిలుస్తూ ఉంటాడు. మీరా మీరా అని కేపీ పిలవగానే, అయ్యో ఏంటండి ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ ఇక మీరా కేపీ దగ్గరికి వెళ్తుంది. మీరా, నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు. ఏంటండి మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నేను కొత్తగా ఏం మాట్లాడట్లేదు. నేను నిన్నటి నుంచి ఇదే మాట మీద ఉన్నాను. అయినా నేను నిన్న వెళ్ళిపోయాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు ఈ ఇంట్లోకి? ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి? మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఎందుకండి నన్ను ఇలా చేస్తున్నారు? మీరు నైట్ తాగడం ఏంటి, ఇంటికి రావడం ఏంటండి? ఎప్పుడైనా మీరు తాగొచ్చారా? ఇలా ఎందుకు చేస్తున్నారండి? ఇలా చేయకుంటే ఏం చేయాలి? నాకు ఈ ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు. నేను ఈ ఇంట్లో నుంచి ఉండను అని పిలవగానే, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనుకుంటూ హాల్లోకి వస్తాడు. ఇక అప్పుడే అపూర్వ నక్షత్ర అందరూ నిల్చొని ఉంటాడు. ఏంటి కేపీ ఏం మాట్లాడుతున్నావు అని ఇక అపూర్వ అడిగే టైంలోనే అప్పుడే శరత్ చంద్ర కూడా కిందికి వస్తాడు. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఇక శరత్ చంద్ర అడగగానే, నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు. ఏంటి కేపీ మళ్ళీ ఏమన్నా అయ్యిందా? ఎందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఏంటి కేపీ అని ఇక శరత్ చంద్ర అడిగేసరికి ఇక కేపీ కూడా, నాకు ఏం పిచ్చి పట్టలేదు, పిచ్చి పట్టేటట్టు చేస్తున్నది మీరే. ఏంటి పిచ్చి పట్టేటట్టు మేం చేస్తున్నామా? అసలు ఏం చేసాం మేము అని శరత్ చంద్ర అనేసరికి, ఏం చేశారా? నన్ను నా భార్య నుంచి దూరం చేశారు. అంతేకాకుండా నా కొడుకు కూడా ఈ భూమిని దూరంగా చేస్తున్నారు. నాదే పరిస్థితి నా కొడుకు కూడా వచ్చింది. ఇలా జరిగితే ఈ ఇంట్లో ఎలా ఉంటాను? అంతేకాకుండా మీరు నా కొడుకును చంపాలని చూశారు. అయినా కానీ ఈ ఇంట్లో ఉన్నాను. కానీ ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో ఉండలేను. నేను ఉండదలుచుకోవట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? అంటే భూమిని గగన్ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టు కలలో కూడా జరగదు కేపీ. అయితే ఈ ఇంట్లో నేను కూడా ఉండను. నీ చెల్లెలకి ఒక భర్తగా తోడుగా నీ చెల్లెలకు ఉండాలి, కానీ శారదకు మాత్రం ఉండకూడదు, నా కొడుకుకు మాత్రం ఉండకూడదు. ఇదెక్కడ న్యాయం సార్ అనుకుంటూ ఇక కేపీ అనేసరికి, కేపీ నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు వెళ్ళి రూమ్లో వెళ్ళి పడుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? నా మాటలో ఏం పిచ్చి ఉంది? ఏవండి మీరు ఇలా మాట్లాడకండి, మీరు రూమ్లోకి రాండి, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనుకుంటూ మీరా అనేసరికి, మీరా నువ్వు ఫస్ట్ దూరం జరుగు, నేను మీ అన్నయ్యతో మాట్లాడేది చాలా ఉంది.
ఏంటి కేపీ, ఏం మాట్లాడతావు? గగన్, భూమి ఇద్దరు కలిసి ఉండాలి. ఏంటి, ఇద్దరు కలిసి ఉండాలా? భూమి గగన్తో మాట్లాడుతుందని నాకు తెలిస్తేనే భూమిని రూమ్లో వేసి ఉంచాను. అలాంటి వాడిని ఇప్పుడు భూమిని గగన్ని ఇద్దరిని ఒక్కటిగా ఎలా చేస్తానో నువ్వు అసలు ఎలా ఊహించావు కేపీ అని అడిగేసరికి, వాళ్ళిద్దరినీ కలపకుంటే మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఏవండి, అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఊకే ఆ శారద విషయం తీస్తుంటే నాకు కోపంగా ఉంది. ఏవండి, మీరు అప్పట్లాగా సంతోషంగా ఉండండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటూ మీరా ఏడుస్తూ ఉండగా, మరి అలా చేయకున్నా కూడా భూమి గగన్లకు ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపించాలి అని ఇక కేపీ అనేసరికి, ఏంటి, వాళ్ళిద్దరికీ పూజ జరిపించాలా? అసలు నా అల్లుడుగా ఆ గగన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. అలాంటి వాడిని నా అల్లుడుగా ఊహించుకొని, అంతేకాకుండా సత్యనారాయణ పూజ చేపించాలా? నేను అస్సలు చేపించను. మీరు ఏమన్నా చేసుకోండి, ఎన్నన్నా ప్లాన్ చేసుకోండి, కానీ నా కూతుర్ని ఆ గగన్ని ఇద్దరిని ఒక్కటిగా చేయించలేను అనుకుంటూ శరత్చంద్ర అనుకుంటూ ఇక పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ కూడా ఉంటుంది. ఇక అపూర్వ విని, ఏంటి కేపీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరికీ సత్యనారాయణ పూజ చేపించాలని నేను కోరుకుంటున్నాను అనుకుంటూ ఇక కేపీ చెప్పగానే, సరే కేపీ, నువ్వు అన్నట్టుగానే వాళ్ళిద్దరికీ సత్యనారాయణ పూజ జరిపించుదాం. బావతో చెప్పి ఎలాగైనా భూమి గగన్కి ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపించేటట్టు నేను చేస్తాను కేపీ అనుకుంటూ అపూర్వ కేపీకి మాటిచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కేపీ మాత్రం మనసులో అనుకుంటాడు, ఏంటివిడా ఎప్పుడు కానీ వీళ్ళిద్దరిని విడదీయాలని చూస్తుంది, కానీ ఇప్పుడేంటి వీళ్ళిద్దరిని కలపాలని అంటుందేంటి? నాకేదో తేడాగా ఉంది. అసలు అపూర్వ ఏం చేస్తుంది అనుకుంటూ కేపీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి కూడా మనసులో అనుకుంటుంది, ఏంటి వీళ్ళు పోయి ఆకాష్కి నాకు సత్యనారాయణ పూజ జరిపించాలని అనుకుంటున్నారా? నిజంగా ఆకాష్ని చూస్తే గగన్ అనుకుంటున్నారా? అయ్యో, ఇప్పుడు ఈ పూజ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏ మార్గం కూడా లేదు అనుకుంటూ భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం భూమిని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి, అలా టెన్షన్ పడుతున్నావేంటి? మీ బావతో నీకు సత్యనారాయణ పూజ జరిపిస్తామంటే ఎగిరి గంతేస్తావనుకున్నా, బాధపడుతున్నావేంటి అనుకుంటూ అపూర్వ అనేసరికి, ఏంటి అపూర్వ అలా అంటున్నావేంటి? నాకెందుకు బాధ? బావతో నాకు సత్యనారాయణ పూజ జరిపిస్తే నా అంత సంతోషం ఎవ్వరూ పడలేరు. అయినా మా ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపిస్తారో లేదో అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర ఉండి, మమ్మీ అసలు ఏం చేస్తున్నావు మమ్మీ? అసలు నువ్వు అపూర్వేనా? నీకేమన్నా దయ్యం పట్టిందా మమ్మీ అనుకుంటూ ఇక నక్షత్ర అనగానే, బేబీ నాకు ఏం దయ్యం పట్టలేదు. ఏంటి మమ్మీ మరి గగన్ భూమికి ఇద్దరికి సత్యనారాయణ పూజ చేపిస్తా అని ఆ కేపీకి మాట ఇచ్చావేంటి నువ్వు? అసలు నువ్వు మా మమ్మీవే మమ్మీ అనుకుంటూ ఇక నక్షత్ర అనేసరికి, బేబీ నీకు పాయింట్ అర్థం అవ్వట్లేదు. సత్యనారాయణ పూజ జరిపిస్తామని కేపీ చెప్పగానే భూమి మొహమే చేంజ్ చేసుకుంది. అంటే వాడు గగన్ కాదు, వాడు ఆకాష్ కాబట్టి భూమి అలా ప్రవర్తిస్తుంది. అదే గగన్ అయితే భూమి ఎగిరి గంతెవ్వదు. ఇప్పుడు ఆకాష్కి భూమికి సత్యనారాయణ పూజ చేపిస్తే ఇక అప్పుడు కూడా తెలిసిపోతుంది కదా భూమి పూజలో కూర్చుంటుందా లేదా. అయినా భూమి ఒకరిని ఊహించుకొని ఇంకొకరిని పక్కన కూర్చోపెట్టుకోదు కాబట్టి వాడు అప్పుడే అర్థమవుతుంది. ఒక్కవేళ పూజ జరిగిపోతే వాడు గగన్ అని మనం ఫిక్స్ అయిపోతాం. ఒక్క టెన్షన్ కూడా వెళ్ళిపోతుంది కదా. అదే ఆకాష్ అయితే పూజ భూమి అస్సలు జరిపించకుండా ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు మనం ఆ పూజ జరిపించేటట్టు చేస్తాం అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే, అవును మమ్మీ, అయినా అతను మన గగన్ బావనే కాదు కదా, ఇప్పుడు తెలిసిపోతుంది అనుకుంటూ నక్షత్ర ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే అపూర్వ ఎస్పీ సూర్యకు కాల్ చేసి ఇక జరిగింది మొత్తం చెప్పగానే, ఏంటి మేడం, ఎలా అయితే ఏం, ఇప్పుడు భూమికి ఆ ఆకాష్కి సత్యనారాయణ పూజ జరిపిస్తారా? సూర్య, నీకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ గగన్ కాకుంటే
భూమి కూర్చోపెట్టుకోదు, సత్యనారాయణ పూజ చేయకుండా తను ఎలాగోలా అడ్డుకుంటుంది. కాబట్టి మనకు కూడా ఒక పాయింట్ తెలిసిపోతుంది కదా, వాడు గగన ఆకాశ ఇంత టెన్షన్ కూడా ఉండదు కదా అనుకుంటూ అపూర్వ చెప్పగానే, అవును మేడం అసలు ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఇక ఎస్పి సూర్య కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే మేడం కాల్ కట్ చేస్తున్నాను అనుకుంటూ ఇద్దరు కాల్ కట్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే భూమి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఆకాష్ ఆకాష్ మీకు ఒకటి చెప్పాలా? ఏంటి భూమి అంత టెన్షన్ పడుతున్నారేంటి? వెయిట్ చెప్తురు కానీ నాకు ఇంకో సిగరెట్ కావాలి, తెచ్చాక హారామ్స్గా వింటాను. అయ్యో నీకు ఏ టైంలో ఏం అడగాలో కూడా తెలియదా నీకు? ఇప్పుడు నాకు సత్యనారాయణ పూజ జరిపిస్తారంట. ఏంటి సత్యనారాయణ పూజనా? నాకు కూడా మీ అత్తయ్య ఆల్రెడీ నాకు చెప్పింది, అడగడం మర్చిపోయాను. అసలు సత్యనారాయణ స్వామి ఎవరు? కొత్త క్యారెక్టరా భూమి? ఏంటి కొత్త క్యారెక్టరా? అయ్యో దాన్ని పట్టుకొని కొత్త క్యారెక్టర్ ఏమో అని అనుకున్నావా? అవును భూమి, అసలు ఎవరు అతను? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఇప్పుడు గగన్కి అతనికి ఏమన్నా పగ ఉందా అనుకుంటూ మాట్లాడగానే, ఆకాష్ గారు చెప్పేది వినండి, అతను కొత్త క్యారెక్టర్ కాదు, పూజ జరిపించుదామని అనుకుంటున్నారు. వాట్ పూజనా? సత్యనారాయణ స్వామి పూజ కూడా ఉంటుందా? అవును, పెళ్ళైన వాళ్ళు పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి సంతోషంగా చేసుకునే పూజ ఇప్పుడు మన ఇద్దరికి జరిపించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం భూమి గారు? ఆకాష్ ఈ పూజ జరిపించకుండా ఎలాగైనా మనం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిస్తాం అనుకుంటూ వాళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇక భూమి ఆకాష్ ఏం ప్లాన్ చేసి సత్యనారాయణ పూజ జరిపించకుండా ఎలా అడ్డుకుంటారు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.